మీరు బైక్ ఆర్ కార్ వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీరు వీడియో చూడాల్సిందే. ఎందుకంటే మనం రోజు కొట్టించే పెట్రోల్ గురించి సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపడం అనేది ఇంకా ఒక ఎక్స్‌పెరిమెంట్ మాత్రమే అని సాక్షాత్తు మోదీ సర్కార్ కోర్టులో ఒప్పుకుంది. ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇంకా ఎక్స్‌పెరిమెంట్ ఫేజ్‌లోనే ఉందని, దీని రిజల్ట్స్‌పై వచ్చే ఏడాది కల్లా ఒక క్లారిటీ వస్తుందని సుప్రీంకోర్టుకి తెలిపింది. యెస్. కోట్ల మంది వెహికల్ ఓనర్స్ ప్రాపర్టీస్‌పై గవర్నమెంట్ ప్రయోగాలు చేస్తుంది. అసలు ఈ E20 పెట్రోల్ వల్ల మన బండ్లు పాడైపోతాయా? ఇన్సూరెన్స్ రాదా? అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? మోదీ గవర్నమెంట్‌ని ఎందుకు అందరూ టార్గెట్ చేస్తున్నారో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. 2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపు విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ బీపీసీఎల్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు హియరింగ్ జరిగింది. ఇథనాల్ అలొకేషన్ కి సంబంధించిన ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి హాజరయ్యారు. ఈ 20% ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఆన్గోయింగ్ ఎక్స్పెరిమెంట్ అని, దీని రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏంటనేది నెక్స్ట్ ఇయర్ కల్లా క్లియర్ గా తెలుస్తుందని తన వాదనలు వినిపించారు వెంకట్రమణి. దీంతో పబ్లిక్ క్లారిటీ వచ్చింది. నిన్న మొన్నటి దాకా ఇథనాల్ బ్లెండింగ్ సక్సెస్ అయిపోయింది, దేశం మారిపోతుందని గొప్పలు చెప్పుకున్న మోదీ గవర్నమెంట్ సడన్ గా కోర్టుకు వచ్చేసరికి ఇది ఒక ప్రయోగం అనటం ఏంటి? అంటే ల్యాబ్ లో ఎలుకల మీద ప్రయోగాలు చేసినట్లు మన కోట్ల రూపాయల వెహికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారా అని సోషల్ మీడియాలో జనాలు ఫైర్ అవుతున్నారు. ఇన్నాళ్ళు ఇథనాల్ పెట్రోల్ వల్ల దేశానికి ఇంధన భద్రత వస్తుందని, రైతులకు లాభం జరుగుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందంటూ ఊదరగొట్టిన మోదీ సర్కార్ ఇవాళ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని చెప్పటం ఇప్పుడు పెద్ద డిస్కషన్ కి దారితీశాయి. ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ పర్సెంటేజ్ పెంచడం వల్ల పాత వెహికల్స్ ఇంజిన్స్ డ్యామేజ్ అవుతాయని, మైలేజ్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ దారుణంగా పడిపోతుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా E20 పెట్రోల్ వాడటం వల్ల వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అవుతాయనే టాక్ నడిచింది. ఈ టెన్షన్స్ అన్నిటిని కవర్ చేయడానికి మోదీ గవర్నమెంట్ ఇలాంటి డ్యామేజ్ జరుగుతుందని ఎక్కడా ఎవిడెన్స్ లేదు, ఇదంతా అబద్ధం, ఈ పాలసీ వల్ల ఇండియాకి ఫారెన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది అంటూ ఒకటే కలరింగ్ ఇస్తుంది. ఆయిల్ మినిస్ట్రీ కూడా మొన్నే ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇథనాల్ బ్లెండింగ్ చాలా సేఫ్, ఇన్సూరెన్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. యుఎస్ బ్రెజిల్లో కూడా ఇదే వాడుతున్నారు కదా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ట్విస్ట్ ఏంటంటే 2030 కల్లా ఈ బ్లెండింగ్ ని ఏకంగా 30% కి పెంచాలనేది మోదీ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. అసలు 20% కలపడమే ఒక ప్రయోగం అయినప్పుడు సేఫ్టీ ప్రూఫ్ కాకుండానే 30% పెంచుతామని టార్గెట్స్ పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్? రేపొద్దున లక్షలు పోసి కొనుక్కున్న మిడిల్ క్లాస్ జనాలు వెహికల్స్ డ్యామేజ్ అయితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అంటే సమాధానం లేదు. ఈ గొడవంతా అక్టోబర్లో ఇథనాల్ కాంట్రాక్ట్స్ రెన్యువల్ అయ్యేలోపు తేలాల్సింది. పెట్రోల్ రేట్లు తగ్గించకపోగా ఇప్పుడు ఇథనాల్ పేరుతో వెహికల్స్ లైఫ్ తో గవర్నమెంట్ ఆటలాడుకుంటుందని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.